నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'లహరి ముచ్చట్లు'. మీలో ఎవరైనా ఇంకా నా వీడియోస్ చూడకపోతే దయచేసి నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ముచ్చట ఏంటి అంటే మనం మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్‌కి వెళ్ళబోతున్నాం అనమాట. సో వాళ్ళు ఉంటున్న ఏరియా వచ్చేపాటికి రబాట్. సో దారిలో వెళ్తూ వెళ్తూ నేను ఒక్కదాన్నే వ్యూస్ ఎంజాయ్ చేయడం ఎందుకని మీకు కూడా చూపించేస్తా. మస్తున్నాయి కదా వ్యూస్. ఇవేం చూసారు? ఇంకా ముందు మీకు ఒక చిన్న సర్ప్రైజ్. యాక్చువల్గా అది నాకు కూడా సర్ప్రైజే. యాక్చువల్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్తున్నాం అని మాత్రమే నాకు తెలుసు. బట్ మా హస్బెండ్ వచ్చేపాటికి వెళ్ళడానికి ముందు ఇంకొక చిన్న ప్లేస్ ఉంది. సో టైం కూడా ఉంది కదా, నేను ఆ ప్లేస్ని నీకు చూపిస్తాను అని చెప్పారు. వై నాట్? మనం అసలుకే ఏమన్నా కొత్త ప్లేస్కి తీసుకెళ్తున్నామంటే సూపర్ ఎగ్జైటెడ్ ఉంటాం. అట్లాంటిది వద్దు అని ఎట్లా చెప్పగలుగుతాం? సో అలా వెళ్తూ వెళ్తూ కొన్ని మంచి సాంగ్స్ వింటూ అలా జర్నీని సాగిస్తున్నా అనమాట. సో మీలో ఎంతమందికి ట్రావెల్ చేస్తున్నప్పుడు సాంగ్స్ వినడం ఇష్టం ఉంటుంది? దయచేసి కమెంట్ చేసేయండి. హుహూ! వచ్చేసాం మన ప్లేస్‌కి. ఎవరైనా గెస్ చేస్తారా? నేనే చెప్పేస్తాలేండి, మీకెందుకు కష్టం. వ్యూ చూసారా ఎంత బాగుందో? సైలెంట్‌గా ఉంది కదా! బాబోయ్! ఇంత సైలెన్సా అని అనుకునే లోపు లేదండి. వెళ్దామా లోపలికి? లెట్స్ గో. ఇదేం ప్లేస్? ఎండీనా అంటారు ఈ ప్లేస్ని. ఇది మాల్టా ఒకప్పుడు ఈ క్యాపిటల్. ఇప్పుడు కూడా ఇక్కడ పబ్లిక్ ఉంటారు. ఓల్డ్ హౌసెస్ ఇవన్నీ. ఓల్డ్ హౌసెస్. ఇప్పుడు మంచి టూరిస్ట్ స్పాట్ అయింది. చూడు అన్ని పాతకాలం ఇల్లులు. బాగుంది కదా. ఇది మాల్టా సెంటర్లా ఉంది. అండ్ హిస్టరీ వైజ్ ఇట్స్ రియలీ అమేజింగ్. బిఫోర్ వెలెటా బికేమ్ ద క్యాపిటల్, ఎండినా వాజ్ ద మెయిన్ సిటీ అనమాట. అండ్ దీని వాల్స్ అండ్ నారో స్ట్రీట్స్ అండ్ ఆర్కిటెక్చర్స్ వల్ల మనకి చూడటానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఇక్కడ వెహికల్స్ ఆల్మోస్ట్ ఎలా ఉండవు. సో సిటీ పూర్తిగా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. దాట్స్ వై ఇట్స్ కాల్డ్ సైలెంట్ సిటీ. అంటే మదీనాకి ఇంకో పేరు సైలెంట్ సిటీ అని కూడా మనం అంటాము. అండ్ ఇక్కడ మోస్ట్ ఫేమస్ స్పాట్ వచ్చేపాటికి ఎస్టీ పాల్స్ క్యాథడ్రల్. రాత్రి టైంలో మదీనా లైట్స్తో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. నెక్స్ట్ వీడియో ఇంకా క్లియర్గా యాడప్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు చూసినా అంటే లైక్ ఆల్మోస్ట్ లైక్ 250 to 300 పీపుల్ మాత్రమే లివ్ చేస్తారని నేను విన్నాను. బట్ స్టిల్ ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ beautiful attractions in Malta. So if you visit Malta, don't miss Medina because stepping inside feels like going back in time. సో ఇంకా అలా కొన్ని పిక్చర్స్ అండ్ ఆల్ క్లిక్ చేసేసుకున్నాను. ఇట్స్ మ్యాండేటరీ కదా ఎక్కడికి వెళ్ళినా పిక్స్ అనేది క్లిక్ చేసుకోవడం. అండ్ ఇట్స్ అ మెమరీ. ఎందుకు వేస్ట్ అనుకుంటున్నాం? ఇట్స్ డెఫినెట్లీ అ మెమరీ. సో ఇంకా ఆ ప్లేస్ని చూసేసాక మేము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. టాడా! మనం రీచ్ అయిపోయాం. సో ఇక్కడ మేము కుక్ చేసుకున్నాం లైక్ బిర్యానీ, మటన్ కర్రీ, ఇంకా ఫుల్ దావత్ అనమాట. సో బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. మ్యాగ్నెట్ చేసేసాము. అండ్ హియర్ కమ్స్ ఆర్ అన్న విత్ మై హస్బెండ్. సో వీళ్ళిద్దరూ చెఫ్స్ లాగా బిర్యానీ కుక్ చేసేసారు. బిర్యానీ ఆహా స్మెల్ అయితే నోరు ఊడిపోతుంది నాకు అసలు. చాలా టేస్టీగా వచ్చింది, ఏ మాటక్క మాట.
చూసారా అలా పొగలు కక్కుతూ బిర్యానీ. ఎందుకు అలా చూస్తున్నారు? వచ్చేయండి తినేద్దాం. ఒక పట్టు పట్టేద్దాం కదా! సో, బిర్యానీ ఒక్కటే ఉంటే సరిపోతుందా? మటన్ కర్రీ కూడా కావాలి కదా ఇంకా. సో, అందుకని అది కూడా పొయ్యి మీద వేసేసి, అటొకసారి తిప్పి, ఇటొకసారి తిప్పి, "ఏహే! ఉండు నేనే తిప్పుతాను" అని అన్నని పక్కకు తోసేసి, మా హస్బెండ్ చెఫ్ కదా! కుక్ చేసేస్తాను నేను అని చెప్పారు. సో, ఇంకా అలా ముచ్చట్లు చెప్పుకుంటూ మా డిన్నర్ అయితే అయిపోయింది. వి స్పెంట్ ఎ వెరీ గుడ్ టైమ్ టుగెదర్. And that's all for the video. Thank you so much for watching, and please don't forget to like, share and subscribe to our channel for more muchatlu. Thank you. Bye.